మనం రియాక్ట్‌ని యూజ్ చేసి ఏపీఐస్ కాల్ చేసి డేటాను ఎలా గెట్ చేయాలో తెలుసుకుందాం. ముందుగా మనం డేటాను ఎలా గెట్ చేసుకోవాలో తెలుసుకోవడం కోసం సింపుల్ ఫంక్షన్ క్రియేట్ చేస్తాను నేను. ఆర్ఎఫ్స్. సో, ఒక కాంపోనెంట్ క్రియేట్ చేశా. కాంపోనెంట్ అంటే నథింగ్ బట్ ఒక యూఏ అనమాట. స్మాల్ పీస్ ఆఫ్ యూఏ. సో, ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఏపీఐ కాల్స్ అని పెడతా. అయితే మన ఛానల్ పేరు ఎంసీఏ కోడింగ్. సో, npm run div కొట్టి ఇలా పనిచేస్తుందో చూద్దాం. వర్క్ అవుతుంది వీడియో. సో, అయింది ఎంసీఏ కోడింగ్. సో, వర్క్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఏం చేద్దామంటే గెట్ చేయాలంటే మనకి ముందు యూజ్ చేసేది ఏంటంటే యూజ్ స్టేట్. కిందకు వచ్చిన తర్వాత కాన్స్టెంట్ డేటా, కావాల్సిన డేటా ఆర్ సెట్ డేటా ఈక్వల్ టు యూజ్ స్టేట్. యూజ్ స్టేట్లో ఏం పెడతాం? ఒక అరే పెడతాం. సో, ఇక్కడ ఏంటంటే డేటా ఇనీషియల్గా 0 ఉంటుంది అనమాట. మనం తీసుకొచ్చిన ఏపీఐ డేటా సెట్ డేటాలోకి వెళ్ళద్ది. సెట్ డేటాలో పెడతాం అనమాట. సో, యూజ్ చేసినప్పుడు ఇలా యూజ్ చేసిన తర్వాత యూజ్ ఎఫర్ట్ యూజ్ చేస్తాం. యూజ్ ఎఫర్ట్ అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేకుండా చూస్తుంది అనమాట. యూజ్ ఎఫర్ట్ని ఎక్కువ మనం యూజ్ చేసినప్పుడు ఒక ఫంక్షన్ ఉంటుంది. ఫంక్షన్ తీసుకుంటుంది. తర్వాత ఒక ఆర్గ్యుమెంట్ తీసుకుంటుంది. ఫంక్షన్ తర్వాత ఒక అరే తీసుకుంటుంది. హౌ మెనీ టైమ్స్ రెండరింగ్ చేయాలన్నది దీని మీద బేస్ అయి ఉంటుంది అనమాట. సో, మనం యూజ్ చేసి యూజ్ ఎఫర్ట్ యూజ్ చేసాం. చూసారా? యూజ్ స్టేట్ యూజ్ చేసాం. రెండు ఇక్కడికి వచ్చినాయి యూజ్ చేసాం కాబట్టి. సో, ఇక్కడ ఏం చేస్తాను ఫస్ట్లో ఫంక్షన్లు ఏం రాయాలి? యూజ్ ఎఫర్ట్ ఫంక్షన్లు ఏం రాయాలంటే ఫంక్షన్లో తీసుకొచ్చి ఫెచ్ మెథడ్ యూజ్ చేస్తాం మనం. ప్రతిదానికి ఫెచ్ డేటాని ఫెచ్ చేస్తున్నాం. డేటా ఫెచ్ చేయగానే సో, ఇక్కడ చూసారా ఆల్రెడీ నేను ఏపీఐ యూజ్ చేశాను. ఇది ఆల్రెడీ మీకు కింద డిస్క్రిప్షన్లో పెడతాను ఈ ఏపీఐ. డాట్ దెన్ ఫస్ట్ ఏంటి రెస్పాన్స్ అని పెడతాను నేను. ఓన్లీ రెస్పాన్స్ దీన్ని ఎక్కడ తీసుకురావాలి? జేసన్ ఫార్మాట్లో తీసుకురావాలి. సో, మనకు అర్థం అవ్వాలి కాబట్టి జేసన్ ఫార్మాట్లో తీసుకొచ్చిన తర్వాత వచ్చిన డేటాని మళ్ళీ ఎక్కడ కన్వర్ట్ చేసుకోవాలి మనం? ఒక డేటా దాంట్లో పెట్టుకోవాలి. సెట్ డేటాలో కావాలిగా వచ్చిన డేటానే మనం సెట్ డేటాలో పెట్టుకు డాట్ దెన్ డేటా అని పెట్టి సో మళ్ళీ ఒక ఫంక్షన్ క్రియేట్ చేసి దాన్ని సెట్ డేటా. ఇప్పుడు డేటాలో ఎంటీగా ఉంది అది. ఇప్పుడు సెట్ డేటా పెడుతున్నాం అందుట్లో. సో, అప్డేట్ అయింది అనమాట. సో, అప్డేట్ అయింది. ఇప్పుడు దాకా డేటా ఈక్వల్ టు 0 అనుకున్నాం. 0 అరే అయింది. ఇప్పుడు ఇందులో ఈ ఏపీలో ఉన్న డేటాని ఇక్కడ తీసుకొస్తుంది. ఏముంది ఆ డేటా? ఆ రిజల్ట్ జేసన్ ఫార్మాట్లోకి వస్తుంది. ఆ జేసన్ ఫార్మాట్లో ఉన్నదాన్ని డేటాలోకి వస్తుంది. ఇప్పుడు సెట్ డేటాలో పెట్టానమాట. ఇప్పుడు దీని నుంచి మనం ఏం చేస్తామంటే అట్లా వచ్చిందా? కన్సోల్ అయిందా లేదా? డాట్ లాగ్ అని పెట్టి డేటా కదా చూద్దాం. దీన్ని ఏం చేయాలంటే అవుట్పుట్లోకి వెళ్ళి చూసారా ఒకసారి రిఫ్రెష్ కొట్టి ఇన్స్పెక్ట్ చేస్తే అక్కడ మన ఎరేస్ చూపిస్తుంది. గెట్ అయింది లేదు చూడు. ఆబ్జెక్ట్స్ ఫౌండ్ అయిన సర్చ్ ఎరేస్ ఎన్ని ఉన్నాయంట? 100 ఉన్నాయంట. సో 100 డేటా మనం గెట్ చేసాం రియాక్ట్ని యూజ్ చేసి. సో దీన్ని డిస్ప్లే చేయాలంటే యూఏలో డిస్ప్లే చేయాలంటే ఇందులో ఏముంది? బాడీ ఉంది, ఐడి ఉంది, సో యూజర్ ఐడి ఉంది, టైటిల్ ఉంది. ప్రతిదానికి డేటా ఇలాగ ఉంది. సో చెక్ చేసుకోవాలి డేటా వచ్చిందా, రెండర్ అయిందా లేదా అని చెక్ చేసుకోవడం కన్సోల్ లాగా పెట్టాం. సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తామంటే ఎక్కడికి ఉంది? డేటాలోకి వచ్చింది కదా, డేటా అంతా డేటాలోకి వచ్చింది. మ్యాప్ని యూజ్ చేసి ఆ డేటాలో ఉన్న డేటాని సో ఆ ఏపీఐలో ఉన్న డేటాని మనం ఇక్కడ తీసుకురావాలన్నమాట. లింక్ చేయాలి. సో తీసుకురావడానికి ఏం చేస్తా అంటే యూజర్ డేటాస్ కాబట్టి నేను యూజర్ అని పెడతా. యూజర్ పెట్టిన తర్వాత యూజర్ డేటా కదా మొత్తం తీసుకొచ్చింది. ఫంక్షన్ కదా అది మనం రాయాల్సింది. సో యూజర్ డేటాని తీసుకొచ్చాం కాబట్టి యూజర్ అని పెట్టి ఫంక్షన్ రాసి సో దీని లోపల మనం రాయాలన్నమాట. ఏం చేస్తాం? ఒక డివ్ ఇస్తాం సింపుల్గా. ఓకే, ఇక్కడ షార్ట్ కట్లు పని చేయకూడదు. డివ్ రాసి సో క్లోజింగ్ డివ్ రాసి ఇక్కడ రాస్తాను అనమాట. ఇప్పుడు క్లోజింగ్ డివ్ రాసి ఏం రాస్తానంటే మ్యాప్ H2 అని తీసుకొస్తాము.
తీసుకొచ్చిన తర్వాత యూజర్లు ఏమని చూసాం మనం ఇక్కడ ఏమేమి ఉన్నాయంటే బాడీ ఉంది, టైటిల్ ఉంది, యూజర్ ఐడి ఉంది. సో టైటిల్ ఫస్ట్ ఐడి తీసుకొచ్చుకుందాం. యూజర్ డాట్ ఐడి అన్నాడు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఐడీస్ అన్ని వచ్చినాయా? ఒక్కసారి ఇది క్యాన్సిల్ చేద్దాం. ఐడీస్ అన్ని వచ్చినాయి. 100 ఐడీస్ వచ్చినాయా? 100 గెట్ అయినాయి. సో ఇప్పుడు ఏం చేస్తానంటే మళ్ళీ H1 తీసుకొచ్చి ఇప్పుడు నాకు బాడీ కావాలి. యూజర్ డాట్ బాడీ కూడా ఉంది కదా, బాడీ డేటాస్ అన్నీ నాకు డిస్ప్లే అవ్వాలి. సో అయినాయా? బాడీ కూడా కదా, ఇప్పుడు నాకు టైటిల్ కావాలి. H2 టైటిల్ యూజర్ డాట్ యూజర్ ఐడి అని ఉందా ఇక్కడ కరెక్ట్గా ఇన్స్పెక్ట్ చేసి చూద్దాం. ఓకే, ఎర్రలో ఉంది కాబట్టి ఇక్కడ కనిపిస్తుంది మనకి. యూజర్ ఐడి అని ఇద్దాం. క్యాపిటల్ ఉందనుకుంటున్నాను. సో ఓకే వచ్చింది. యూజర్ ఐడి అని ఉంది. చూసారా ఎందుకు చెక్ చేసామని అంటే ఇదిగో యూజర్ ఐడి క్యాపిటల్ ఉంది అందుకని. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు యూజర్ ఐడి, టైటిల్, బాడీ. యూజర్ ఐడి ఐడీలు 1 అని ఉందా, దానికోసం వచ్చింది. ఇప్పుడు నేను టైటిల్ అని పెడతా. యూజర్ ఐడి తీసేస్తా. యూజర్ ఐడి తీసేసి టైటిల్ అని పెడతా. టైటిల్స్ అని వచ్చినాయి 2 పారాగ్రాఫ్స్. ఇప్పుడు డిఫరెన్స్ కోసం నేను టైటిల్కి ఏమి ఇస్తానంటే స్టైల్ ఇస్తా. స్టైల్ తీసుకొచ్చి ఒక స్టైల్ ఫామ్ తీసుకొచ్చి అందులో నేను ఇస్తాను కలర్. జస్ట్ కలర్ చేంజ్ చేస్తే సరిపోద్ది కాబట్టి సో రెడ్ అని పెడతా. చూడు రెడ్ వచ్చింది. యాజ్ ఇట్ ఈజ్గా సేమ్గా మళ్ళీ యూజర్ ఐడి కాకుండా దీనికి ఏం చేస్తానంటే సేమ్ స్టైలే రాద్దాం. మళ్ళీ స్టైల్ తీసుకొచ్చిన తర్వాత ఇందులో కలర్ దీనికి ఏమిద్దాం, గ్రీన్ ఇద్దాం. రెడ్ అండ్ గ్రీన్. చూద్దాం. ఇప్పుడు టైటిల్ వచ్చేటట్టు బాడీ వచ్చేటప్పటికి టైటిల్ ఏమో రెడ్. చూసారా ఇలాగ డేటాని కట్ చేసాం. 100 డేటాని మనం గెట్ చేసాం అనమాట. మెయిన్గా యూజ్ చేసాం. సో మెయిన్గా మనం మెయిన్గా గుర్తుపెట్టి యూజ్ ఎఫెక్ట్. యూజ్ ఎఫెక్ట్ ఏం చేస్తుంది, 2 ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుంది. యూజ్ ఎఫెక్ట్ ఒకటి ఫంక్షన్, ఒకటి ఎరే అనమాట. ఎరే ఎన్నిసార్లు రెండర్ అవ్వాలి దానికోసం ఇది తీసుకుంటాం. తర్వాత యూజ్ ఎఫెక్ట్ మన ఇచ్చిన నార్మల్ డేటా ఫస్ట్ ఇనిషియల్గా 0 ఉంటుంది. రెండరింగ్ అయినప్పుడు యూజ్ ఎఫెక్ట్ ఇది లోడ్ అయినప్పుడు ఈ సెట్ డేటా అనేది దీంట్లోకి వస్తుంది అనమాట. అప్పుడు అప్డేట్ అయ్యింది. అప్డేట్ అయినప్పుడు మనం కన్సోల్ లాగా చూసుకోవాలి డేటా వచ్చిందా రాలేదా, అసలు ఎంత డేటా ఉంది చెక్ చేసుకుంటే బెటర్ టు గో. తర్వాత బెటర్ టు గో ఫర్ ద యూఐడి కోడింగ్ అనమాట. సో తర్వాత మనకు అందులో యూజర్ ఐడీస్, ఇమేజెస్ ఏ కావాలుతాయి ఇలాగా నీకు ఐడి కావాలా, బాడీ కావాలా, టైటిల్ కావాలి ఇవన్నీ గెట్ చేసుకోవచ్చు అనమాట. దిస్ ఈజ్ ద సింపుల్ వే టు ఏపీఐ కాల్స్ చేయడం ఇన్ రియాక్ట్.